వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢమాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభ తరుణం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జన జీవన జాలుగా కవితాయ వైతాయ కళలామందిరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాత అనునిత్యం జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. शब्द ही नहीं जो इनका शुक्रिया करे, हाथ जोड़ मोदी जी को वंदन करे. पाया भूमिना जो फूल पानी जो वतन के नाम आया, चलना उसे लिख के अंत के अरे भारत माटी माटी तेरा देश पहले, दुनिया के सारे पीछे मेरा देश पहले. सरकार आगे चलता रहेगा, सरकारें आएंगी जाएंगी. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ కింద ఇప్పటికే 6,093 కోట్ల ఇచ్చామని అన్నారు. జూలై 31కి ముందే 1.50 లక్షల వరకు ఉన్న రైతుల రుణమాఫీలను మాఫీ చేస్తామని అన్నారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశీల్లో పర్యటిస్తామని అన్నారు. తిరిగి రాగానే ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతామన్నారు. రైతుల రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి సభలో సీఎం స్పష్టం చేశారు. రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు
మళ్ళీ రెండో విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ఓ చిరుత పులి జనవాసాల్లోకి వచ్చింది. ఓ ఇంటి ముందు ఉన్న కుక్క పిల్లలపై అది దాడి చేసింది. దీంతో తన పిల్లలను కాపాడుకునేందుకు చిరుతతో కుక్క పోరాడింది. అయితే దాని ప్రయత్నాలు ఫలించలేదు. తల్లి ముందు కుక్క పిల్లను చిరుత పులి ఎత్తుకుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరుతతో పోరాడిన కుక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లయ్య నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గిరిజన హక్కుల కొరకు నిరంతరం పోరాడిన వ్యక్తి బెల్లయ్య నాయక్ అని ఆయన కొనియాడారు. గిరిజనుల హక్కుల కొరకు లంబాడి హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డానని అన్నారు. అనంతరం సన్మాన గ్రహీత బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు మాత్రమే అవుతుందని, ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజలు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. సుజాత గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు రాజేష్ గారు, వారు ఒక మంచి మనసు. అదేవిధంగా ప్రెస్ మీట్ అంటేనే బెల్లన్న అనే సమాన సభకు మన బెల్లన్న గారు చాలా కష్టపడి నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఉస్మానియా యూనివర్సిటీలో వారు మనం ఏ తరపు తట్టినా కూడా బెల్లన్న గారి ప్రోత్సాహం గురించి చెప్తా ఉంటారు. మా చుట్టాలు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు. వాళ్ళు ప్రతిసేపు బెల్లన్న గారు వచ్చారు, బెల్లన్న గారు పోయాడు, బెల్లన్న గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రతి అంశాన్ని నాకు చెప్పేవాళ్ళు. అంటే వారు ఎంతసేపు వారి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి అనునిత్యం ప్రజల్లో ఉండాలి, గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలి, గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతామని చెప్పేసి అనేక పోరాటాలు చేసి రాహుల్ గాంధీ గారు ఏ టీంలో, ఏ టీం అంటే రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గర ఉండే టీంలో వారు ఒక సభ్యుడై ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొన్న వ్యక్తి మన బెల్లన్న గారు. ప్రభుత్వం మనది వచ్చింది, ఓపిక పట్టండి, రైతు రుణమాఫీ జరుగుతుంది, మళ్ళీ చెప్తా ఉన్నారు, పెంచిన రేట్లతో జరుగుతుంది. కొత్త ఐటీడీఎల్ ట్రైబల్ రైతు పెడతామని చెప్పి SC/ST మేము డిక్లరేషన్లు మేమే పెట్టించాం. ఈ ఇయర్ సత్యం కావట్లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వానికి. నెక్స్ట్ ఇయర్ లో అవి మొదలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ప్రతి కొత్త పంచాయతీకి 25 లక్షలు ఇస్తామని చెప్పి పార్టీ టెస్ట్లో పెట్టినాం, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అందుకనే అంటున్నాను, మేము ఇచ్చిన ప్రతి హామీ, పార్టీ ఇచ్చిన ప్రతి హామీ SC/ST BC మైనారిటీలకు
గౌరు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ, గుండాల ఈశ్వర్య, అనంత్ కుమార్ సూరి తదితరులు పాల్గొన్నారు. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహించారు పాఠశాల యాజమాన్యం. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటల మధ్య పాఠశాల నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం చెల్లించారు చిన్నారులు. ప్రతి ఏడాది చిన్నారులతో అమ్మవారికి బోనం సమర్పిస్తామని, చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరచుట కొరకు ఆషాఢ మాసంలో పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగను నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బూర తరుణ్ కుమార్, పూర్ణచందర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. All of you, hi. Hi. Wish everyone happy Bonalu. Say happy Bonalu. Okay. బోనాలు అనే పండుగ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న పండుగ కాబట్టి పిల్లలకు కూడా ఈ పండుగ పట్ల అవగాహన జన్మించాలి అనే ఉద్దేశంతో స్కూల్లో బోనాలు సెలబ్రేట్ చేస్తున్నామండి. పరకాల నియోజకవర్గంలోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గీస్కొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 6,71,000 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం కోనమాయకుల గ్రామంలో గల రైతు వేదికలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయ నిధి పథకం ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల సంవత్సరంలో చాలా పనులు ఇచ్చింది. రూపాయి అంటే 10 రూపాయల వరకు శాంక్షన్స్ ఇచ్చింది. చేయండి అని చెప్పి సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ వాళ్ళను వచ్చేది మన గవర్నమెంట్ ఏ ప్రాజెక్టులు చేయండి బాబు అని అంటే బాబు వాళ్ళు పనులు చేయడం జరిగింది. కొన్ని పనులేమో చేయకుండా టెండర్ లెవెల్లో ఉన్నాయి, కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉన్నట్టే వాటికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. కానీ చెక్కులను అంతా పక్కకు పెట్టకుండా మనము ఇవ్వాలి అంటే చిన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో కొంత సాధించిన వాళ్ళు అయితే తీసుకోలేదు.
అయితే కొన్నింటిని క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే నాట్ స్టార్టెడ్ టెండర్ ఫైనల్ కానీ నాట్ స్టార్టెడ్ బాబతి క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మీ అందరూ చూస్తున్నారు, శాసనసభలోనే ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రము ప్రకటించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో కూడా చూశారు మీరు. బడ్జెట్లో కూడా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకున్న వనరులు ఏంటి, ఉన్న అప్పులు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, అవన్నీ పరిగణన తీసుకోవాల్సి వస్తాయి. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వం తెల్లారైతే ఒకటి మాట్లాడుతున్నారు. మొదట స్టార్టింగ్లో కొన్ని రోజులు మాట్లాడారు, ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, సంవత్సరం కూడా ఉండదు, ఇది కూలిపోతుంది అని అప్పుడు అట్లా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ఈ 5 సంవత్సరాల సేవతో పాటుగా మన రాబోయే ఇంకో 15 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100% ప్రభుత్వము ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చేసింది, మనం ఏమి చేయలేము ఈ పార్టీని. ఎందుకంటే మనం ముట్టుకుంటే మొత్తం మన ఉనికి లేకుండా చేస్తాంటే రేవంత్ రెడ్డి. అందులోంచి ఒక రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పత్రికా సోదరులు అడిగారు, మీరేంటి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, రాజీనామా చేస్తారంటే ఒక మాట. మాకు తీసుకోవాలనే ఉద్దేశం లేకుంటే కానీ తెల్లారిలైతే 3 నెలలు పడేస్తాం, 6 నెలలు పడేస్తాం అంటున్నారు. అందులోంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నిలకడ ఉండదు, ఈ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. అందులోంచి ఎవరైతే ఆయన విధానాలు ఇవాళ మనం చూస్తే కవిత గారు, చంద్రశేఖరరావు బిడ్డ కవిత, మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉన్నది, ఢిల్లీ జైల్లో ఉన్నది. మరి ఇక్కడ అంటేనేమో వాళ్ళ వీళ్ళేదో రాజకీయం చేయొచ్చు అనొచ్చు, కానీ అది సిబిఐ కేసు. మందమర్రి మండలం బొక్కలగుట్ట రాజీవ్ రహదారి సమీపంలో గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతర ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గాంధారి మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలో వర్షాలు మంచిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని అన్నారు. ప్రాంతంలో గాంధారి మైసమ్మ బోనాలు చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు దర్శనానికి
2 కిలోమీటర్ల లైన్ ఆల్రెడీ ఉంది. బోనాలు అక్కడ పెట్టడం జరిగింది. అన్ని బోనాలు కూడా ఇక్కడ గంధార్ మైసమ్మ వచ్చి ప్రజలందరూ కూడా వారి కోరికలన్నీ కూడా మొక్కుకుంటారు. నేను కూడా అయితే మొక్కుకున్నా. ఈసారి మంచి వర్షాలు పడుతున్నాయి, రైతులకు మంచి పంటలు పడాలి, ఎక్కువ ఎత్తున ఆదాయం రాష్ట్రానికి రావాలి, గ్యారంటీ ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అమలు కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా మా ఇల్లు గురించి మీరు తొందరగా గ్యారంటీ అమలు చేయమని చెప్పి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే రుణమాఫీ చేయాలని కంకణం కట్టుకుందో ఈ ఇందిరమ్మ ఇల్లును కూడా త్వరలోనే అందరికీ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. 72,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. రైతులకు ప్రజలకు అందరికీ కూడా మేలుగా చేయమని చెప్పి గంధార్ మైసమ్మ గారిని మొక్కడం జరిగింది. సింగరేణి అజ్జీవన్ ఏరియాలోని జీడీకే-2 ఇంక్లైన్లో శనివారం 2వ షిఫ్టులో జరిగిన గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరిని ఆదివారం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొర్మి రాజ్ కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదేవిధంగా ఇట్టి గని ప్రమాదానికి కారకులైన అండర్ మేనేజర్పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి, బ్రాంచ్ కార్యదర్శి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేబుల్ బాయ్ ఫెన్సింగ్ దాటరాదని బోర్డు ఉంటుంది. కేబుల్ బాయ్ రండి బోర్డు సరే తీసుకో. భోగిని ఉంటుంది, లైన్ క్లియర్ చేయాలి. ఎవరు తీయాలా? ట్రామర్ తీయాలి. కేబుల్ బాయ్ రండి లైన్ క్లియర్ చేయాలి. లైన్ ట్రాక్ మీద ఎవరు పెట్టాలి? ట్రామర్ పెట్టాలి సార్. ట్రామర్ బెల్లు కొడతారు మీకు, మేమే పెట్టాలి. కొంతలు లాగి మేమే పెట్టాలి. బండి పెట్టిన తర్వాత పైన వచ్చిన తర్వాత అప్పుడు బొగ్గు తీసినప్పుడు అందులో రాడ్స్ ఉంటాయి, కొంతలు ఉంటాయి, బకెట్లు ఉంటాయి. అయినా తీసి పక్కన ఇచ్చిన తర్వాత అది అన్లోడ్ చేస్తాం. సో అట్లా ఒక కేప్ అయిపోయి అట్లా 2 కేపులు అయిందంటే మాకు ఎంత పని అయింది ఉంటుంది సార్? ఆల్మోస్ట్ 50% మా ఎనర్జీ లాస్ అయింది. అప్పటికే అక్కడ బంపింగ్ అవుతుంది అని చెప్పని అన్నాం. అయినా కూడా లైక్ వాళ్ళు ఎట్లా అన్నారంటే జీడీకే-2లో యాక్సిడెంట్ జరిగింది. శంకర్, నోయల్ అండ్ సంపత్ అనే కార్మికులు గాయాలని. ఎవరైతే సంపత్ను తీవ్రమైన గాయాలు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, ఎస్ఓపీలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పని చేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది, సౌండ్లు వస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి, బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజరు భరత్ అనే అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు, నేను చెప్పింది చేయాలి లేకపోతే బయట పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కనుక కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మగట్టకుండా లేకపోతే వాడి డబ్ల్యూ స్టాప్ వేసేది ఏదో వేసిట్టుంది. ఈ నిర్లక్ష్యం మూలంగా లేకపోతే ఈడ సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత హిస్టరీలో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన, ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి. దీన్ని ఏఐటీసీగా మేము దీన్ని చర్చిస్తాం. దీని చైర్మన్తో, డైరెక్టర్ గారితో మాట్లాడి, కన్సర్న్ జిఎంతో కూడా మాట్లాడి ఒకటి మాత్రం వాస్తవం, మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి.
ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి, సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులను ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ కేబుల్ బాయ్లు 50% రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మీద పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం, దారుణం. దీన్ని సహించరాదు కాబట్టి వెంటనే భరత్ అనే అండర్ మేనేజర్ ఎవరైతుందో దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి. దీనికి యాక్సిడెంట్ కారణం, ప్రధానమైన కారణం అండర్ మేనేజర్ అని చెప్పి మేము భావిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.